రివ్యూ ఆఫ్ కన్నప్ప. చాలా చెప్పాలనుకున్నా, కానీ ట్రోల్ చేసినట్టు తెలిస్తే మాత్రం ఇండైరెక్ట్గా మక్కిలు ఎరగొడతానని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చాడు పెద్ద మంచు అన్న. తప్పదు మరి, కన్నప్ప టేజర్ గురించి మాట్లాడినందుకే ఒక స్ట్రైక్ వేసి పడదుబ్బారు. అప్పుడు ఒకటితో సరిపోయింది, అదే టైంలో 3 స్ట్రైకులు వేసి ఉంటేనా ఇంకా నా పని. అందుకే చాలా ఆచి తూచి పద్ధతిగా మాట్లాడతాను, ఎటువంటి ఎటకరా లేకుండా రివ్యూ ఇస్తా. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే, హానెస్ట్గా చెప్పాలంటే ఈ మూవీ సక్సెస్ అయితే మంచు అన్న ఫ్యామిలీలో చాలా ఇయర్స్ తర్వాత ఒక హిట్ పడి కుటుంబం అంతా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారని అనుకున్నా. అదే జరగాలని పాజిటివ్ మైండ్తోనే మూవీకి వెళ్ళాను. నా షో ఇంకా స్టార్ట్ అవ్వక ముందే అప్పుడే టాక్ బయటకు వచ్చేసింది. అయినా సరే ఎవరిని పట్టించుకోవాలా, నాకంటూ ఒక ఒపీనియన్ ఏడిచింది కాబట్టి చూసాక నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. అండ్ 200 కోట్ల పైన బడ్జెట్ పెట్టానని చెప్పిన ఈ కన్నప్ప మూవీని చూసిన తర్వాత నాకు అనిపించింది చెప్పాలంటే నచ్చలేదు నాకు. ఎందుకో సాలిడ్ రీజన్స్ కూడా ఉన్నాయి, చెప్తాను. ఫస్ట్ మాత్రం ఇందులో నచ్చినవి చెప్పేస్తాను, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్, మంచు విష్ణు అన్న పెర్ఫార్మెన్స్ నిజంగా బాగా అనిపించిందండి. క్లైమాక్స్ డివోషనల్ ఎపిసోడ్ మొత్తం తన మీదే వెళ్తుంది. యాక్టింగ్లో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఎక్కడైనా దొరికేస్తాడేమో అనుకున్నా, కానీ అదేం లేదు. తనకున్న యాక్టింగ్ పొటెన్షియల్ని మ్యాక్సిమం చూపించాడు ఇందులో. ఈ సినిమా చేయడం అతనికి ఒక డ్రీమ్ అంట, ఆ విష్ణు అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాడు, తన ఎఫర్ట్ అంతా పెట్టారు దీనికి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రభాస్ అన్న ఎంట్రీతో అలిసిపోయిన ప్రాణాలకి కాసేపు ఊరట దొరికింది. లొకేషన్స్ బాగున్నాయి, కొన్ని ఫ్రేమ్స్ అయితే సీనరీ చూసినట్టు అనిపించింది. క్లైమాక్స్లో వచ్చే 2 సాంగ్స్ నాకు నచ్చాయి, అంతే పాజిటివ్స్. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే రెస్ట్ ఆఫ్ ద మూవీ చాలా బోరింగ్గా వెళ్ళింది. ఫస్ట్ హాఫ్లో ఒక్క హై మూమెంట్ కూడా లేదు. ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్లోనే ఏదో ఒక మ్యాజిక్ చేస్తారంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అండ్ ప్రతి యాక్షన్ వెనకాల ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటే అది బాగా వర్కౌట్ అవుతుంది అనేది మనకు తెలిసిందే. ఇందులో యాక్షన్ కుదరలేదు, ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలే. వాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి హార్ట్ఫుల్గా అటెంప్ట్ చేశారు, మనం అది అప్రిషియేట్ చేయాలి. అది దాటి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా, కథలోకి ఇన్వాల్వ్ అయిపోదామని చూసినా అస్సలు వర్కౌట్ అవ్వవు. అసలు ఈ స్టోరీ సోల్ పాయింట్ ఏంటి? దేవుణ్ణి నమ్మని తిన్నడు, చివరికి దేవుణ్ణి నమ్మి కన్నప్పలు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనేదే తన క్యారెక్టర్ ఆర్క్. కానీ ఆ ఎమోషన్ కన్నా ఎక్కువ ఫోకస్ లవ్ స్టోరీ మీదకి వెళ్ళిపోయింది. అండ్ ఆ లవ్ స్టోరీ కూడా బాహుబలి 1లో ప్రభాస్ అన్న అండ్ తమన్నా సీక్వెన్స్ గుర్తు చేసింది. లాస్ట్ 40 minutes ఒక్కడే డివోషనల్ ఆస్పెక్ట్. రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా హీరోయిన్తో రొమాన్స్, యాక్షన్ ఫైట్స్, కాన్వర్జేషన్స్, 2 hours 20 minutes అంతా దీంతోనే సరిపోయింది. అది చాలా పెద్ద బ్లండర్, దానివల్ల నీరసం వచ్చేసింది నాకు. పోనీ ప్రభాస్ అన్న ఎంట్రీతో గట్టిగా ఏదో ప్లాన్ చేశారు అనుకుంటే, అసలు ప్రభాస్ అన్న ఉన్న ఆ ఎంటైర్ 25 minutes సీక్వెన్స్ అంతా చాలా లో సీజీ, క్వాలిటీయే కనిపించలేదు. అందులోనూ నైట్ ఎఫెక్ట్ ఏమో ఎంత ఆర్టిఫిషియల్ కనిపించిందో. అండ్ డే లైట్లో ప్రభాస్ అన్నకి ఒక్క సీన్ కూడా రాయలేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్గా నా వరకు క్లైమాక్స్ ఒక్కటే మూవీని సేవ్ చేసింది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే కొంచెం హ్యాపీ వైబ్లో ఉంటారేమో. రెస్ట్ ఆఫ్ ద కాస్టింగ్ ఎవరి రోల్ కూడా నా వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పలేను. డైరెక్షన్ వీక్ అయిందా, లేదా కాస్టింగ్ వీక్ అయిందా, లేదా మెయిన్ రైటింగ్ వీక్ అనేది ఈ సినిమాకి మాత్రం నేను జడ్జ్ చేయను. చేశానంటే తెలుసుగా. అది పరిస్థితి. సో చూడాలనుకుంటే చూడండి, యాజ్ యువర్ విష్. రేటింగ్లు గట్టా ఏం ఇవ్వాలనుకోవట్లేదు, సారీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.